మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి మహాలక్ష్మి గారు. ఇక దీపావళి అయిపోయిందంటే తర్వాత నాగుల చవితి వస్తుంది. ఎక్కువగా మనం నాగ దేవతని పూజించేది పిల్లల కోసం అని అంటూ ఉంటారు. ఇది ఎప్పటినుంచో వింటున్న మాటే. ఎందుకని ఆ పేరొచ్చింది? అంత ప్రత్యేకత ఏంటి నాగుల చవితికి? పాము చుట్టూ మనం మామూలు టైంలో పాముని చూస్తే భయపడతాం. అలాంటిది ఇప్పుడు మనం కోరి పుట్ట దగ్గరికి వెళ్లి పూజ చేస్తాం. మీ క్వశ్చన్‌లోనే ఆన్సర్ ఉందమ్మా. ఎలా అంటే ప్రతి పండక్కి మనం పాములకి దూరంగా వెళ్ళిపోతాం. అవును. కానీ ఇప్పుడు పాముకి దగ్గరగా వెళ్తాం. హ్మ్. అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి. ప్రతి మనిషి యానిమేట్ బాడీస్ అంటే మనం కదిలేవి, హ్మ్. ఇనానిమేట్ బాడీస్ అంటే రాళ్ళు, ప్లాంట్స్ ఇవన్నీ కూడా కదిలెళ్తాయి దేవుడి దగ్గరికి. హ్మ్. మనం దూరంగా ఈ దేవుడు నాకు వరాలు ఇవ్వట్లేదు, నేను ఈ దేవుడికి పూజ చేయకూడదు, వేస్ట్ ఫెలో అని చెప్పేసి మనం పటాలు తీసేస్తాం. హ్మ్. పటాలు తీసి పడేస్తా ఉంటాం. కానీ దేవుడికి దూరంగా వెళ్ళలేం. అది కూడా ఒక రకమైన ప్రేమే. దేవుడు హ్మ్. దగ్గరగానే మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. లాస్ట్కి అలా వెళ్ళి వెళ్ళి రేడియస్ హ్మ్. దేవుడికి మనకి ఉన్న రేడియస్ తగ్గిపోయి వెళ్ళి దేవుళ్ళో కోయిన్సైడ్ అయిపోతాం, దేవుళ్ళో హ్మ్. కలిసిపోతాం, మెర్జ్ అయిపోతాం. ఇదే నాగుల చవితి. అందుకే నాగదేవతలు అంటే ఏంటంటే నాకు అసలు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. హ్మ్. నాగదేవతలు ఏంట్రా, ఆడోళ్ళు అంటారు, నాగదేవత అంటారా ఆడావిడ మన పెద్దమ్మ గుడిలో ఉంది. రేణుకమ్మ అంటారు, ఆవిడ నెత్తి మీద ఏమో తలకాయ మీద హ్మ్. పాము ఉంది. ఆదిశేషుడు అంటారు, వెంకటేశ్వర స్వామి. కృష్ణుడేమో కాళీయుడి మీద డ్యాన్స్, రాహుకేతులు వీళ్ళ కొత్త హ్మ్. రకం వాళ్ళు వీళ్ళు జంట నాగులు. ఏమిట్రా బాబు ఇదంతా అని ఆవిడ మా గురువు గారు చెప్పారు. ఏమని శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు చెప్పిన మాట చెప్తున్నాను నేను. ఇంకా హ్మ్. దానికి తిరుగులేదు. హ్మ్. ఆయన వేదం చదవందే ఏది చెప్పరు. హ్మ్. పురాణాలు ఆయనే శంకరాచార్య. ఇది ఈ బీరకాయని చూపించి ఇది ఆనపకాయ అంటే అంతే అయిపోద్ది. హ్మ్. ఆనపకాయని చూపించి ఇది కొబ్బరికాయ అంటే కొబ్బరికాయగా మారిపోద్ది. కొబ్బరికాయని నమ్మాలి. హ్మ్. ఎందువలన జగద్గురువులు ఆయన 36వ శంకరాచార్యులు ఆయన, ఆదిశంకరుల అవతారం. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏమైందనమాట, అనంతాది నవకుల నాగదేవతలని ఉంటారు మనకి. అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అంటాం. అనంతుడు, ఆదిశేషుడు, శంకుపాలుడు, ఇలా హ్మ్. కృష్ణుడు డాన్స్ చేసిన కాళీయుడు, పరీక్షిత్ మహారాజుని అభిమన్యుడు మనవణ్ణి పరీక్షిత్తుని కాటేసినటువంటి ఈయన పాము తక్షకుడు, హ్మ్. వీళ్ళందరూ సర్పరాజులు అంటారు. వీటిని 9 మందికి చేసిన రేణుకామాత అంటే అల్లమ్మ తల్లి, హ్మ్. నాగదేవతల ఆడవాళ్ళకి, నాగ కన్యలకి ఎవరికి చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి చేసిన, రాహుకేతువులు కూడా సర్పరూపాల్లో ఉంటాయి వాళ్ళకి చేసిన, కుజుడు సర్పరూపం, శని సర్పరూపాల్లో ఉంటారు వీళ్ళకి చేసిన, ఎవరికా తెలుసా చెందేది హ్మ్. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఆ! ఆయన ఎవరన్నమాట, పార్వతీదేవి కొడుకు ఆయన. కొడుకు. అవును. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అంటాం. ఆయన ఎవరు అల్లుడు? హ్మ్. ఇంద్రుడు అల్లుడు. ఇంద్రుడు కూతురు ఎవరు? ఇంద్రుడి కూతురు ఎవరు? మన వల్లి, హ్మ్. శ్రీవల్లి. శ్రీవల్లి. మరి దేవసేన వీళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు ఏంటనమాట అంటే వాళ్ళల్లో వాళ్ళే పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. మేనమామకి కృష్ణుడేమో మేనమామ హ్మ్. విష్ణుమూర్తి, ఈయనేమో ఇంద్రుడేమో మామగారు. సో ఎవర్రా బయట వాళ్ళంటే మనమే మానవులమే. అందుకే జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ హ్మ్. పాములు పూజ చేసేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. వరం ఇచ్చేదాకా వదలకూడదు. హ్మ్. ఈ ఇవన్నీ కూడా నాగులకి నాగదేవతలు ఎవరికి చేసినా సరే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికే చెందుతాయి. హ్మ్. అందువల్లనే ఓం శరవణ భవ అంటాం. దీన్ని మించినటువంటి మంత్రం లేదు. హ్మ్. ఆ నాగుల చవితి రోజున మనకి జనరల్గా నాగులకి ఇష్టమైన రోజులు ఏంటంటే చవితి, హ్మ్. పంచమి, షష్ఠి, హ్మ్. ఆదివారాలు. ఆదివారాలు. హ్మ్. ఇవి ఉత్తి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. దీపావళి తర్వాత వస్తే నాగుల చవితి అంటే పిల్లలందరికీ సరదా. ఎందుకని హ్మ్. చెప్పు చూద్దాం. మందుకున్న సామాను మిగిలింది ఆడ మిగిలింది కాల్చేయచ్చు. పుట్ట దగ్గర పుట్ట దగ్గర హ్మ్. కాల్చొచ్చు. అక్కడికి వెళ్ళి మనం దండం ఏమని పెడతాం మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. స్వామి హ్మ్. నువ్వు నాకు ఎప్పుడు కనబడకు స్వామి అని దండం పెడతాం. హ్మ్. వరాలు ఇవ్వు. పాముకి అది దండం పెట్టుకోవాలా, నువ్వు ఎప్పుడు కనబడక నేను గుండెకి చచ్చిపోతామని. ఆ హ్మ్. పుట్ట మట్టిని మనం మట్టిని మనం చెవులకు చెవులకు పెట్టుకుంటాం. చెముడు రాదు, హ్మ్. నాగదోషాలు పోతాయి, కంఠం ప్రాబ్లం, ముక్కు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. హ్మ్. సో ఈ నాగుల చవితి రోజున నువ్వు అడిగినటువంటి మెయిన్ ప్రశ్న సంతానం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చాడు ఆయన. హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే పిల్లల్నివ్వడం. హ్మ్. దేవసేన అధ్యక్షుడు ఆయన. కాబట్టి ఎవరైతే పిల్లలు లేరో అటువంటి వాళ్ళంతా కూడా మనం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అంటూ, లేదా ఓం శరవణ భవ అంటూ మనం హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక పూజలు చేసుకున్నట్లయితే
తప్పకుండా వాళ్ళకి పిల్లల సంతానం కలుగుతుంది. ఉమ్, అందువలన పిల్లలకి అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకో పేరు కూడా ఉంది, సంతాన వేణుగోపాల స్వామి అని. ఓ, ఈయన సంతాన వేణుగోపాల స్వామి అంటారు. కాబట్టి మనము నిర్మోహమాటంగా ఏ కుజదోషాలు ఉండి మనకు సంతానం లేకపోయినా, ఏ రాహు సంతాన స్థానాన్ని ఆక్రమించేసినా, ఉమ్, రాహు దృష్టితో చూసేసినా, ఎవరు ఎన్ని విచిత్రాలు చేసేసినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంతానాన్ని ఇస్తాడు. ఉమ్, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరో తెలుసా? శివుడు ఎవరు? ఆయన డాడీ, ఆయన ఫాదర్. అవును. శివుడు ఎవరు? ఆది గురువు, మనందరికీ కూడా గురువు ఆయన, విష్ణువుకే గురువు ఆయన. అలాంటి శివుడికే గురువు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శివుడికే గురువు. శివుడికే గురువు. ఉమ్, అది అందువల్ల శివుడు కొన్ని అధ్యాయాలు వరే నేర్చుకున్నావు కదా, రారా బాబు వచ్చి చెప్పు అని పండిత ప్రదర్శన చేస్తాం. ఉమ్, పాండవులు ఎలాగా ద్రోణాచార్యుల ముందు వీళ్ళందరి ముందు చెప్పాలి, అలా ఫాదర్ అడుగుతాడు కదా పాఠాలు మనం అవును. స్కూల్కి వెళ్ళినప్పుడు. ఉమ్, చదువు ఏం చదువు అంటే అసలు ఆశ్చర్యపోతాడు, ఈయన రిప్రజెంటేషన్ అంత బాగా చేస్తాడు. అందువల్లనే ఈ కుమారస్వామికి ఇది ఒకటి. ఉమ్, నెక్స్ట్ రెండవది ఏంటంటే, ఏ పనైనా సరే ప్రపంచంలో ఎవరి దగ్గరైనా అవ్వలేదనుకో, ఉమ్, ఒకళ్ళ దగ్గర అయిపోద్ది. బ్రహ్మ చేయలేని పని, విష్ణువు చేయలేని పని, శివుడు చేయలేని పని, ఎవ్వరు చేయలేకపోయిన పని అమ్మ దగ్గర. అమ్మ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసేస్తాడు. ఆ, ఎందువలన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ ఆదిపరాశక్తి, ఆమెదే కదా ఈ సృష్టి. ఉమ్, దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి, పార్వతి దగ్గరికి వెళ్ళి, మా ఫ్రెండ్కి ఇది కావాలంట అంటే, ఆవిడ కొడుకు అడిగితే ఎవరెవరు, తండ్రికి తెలియకుండా కూడా ఇచ్చేస్తుంది డబ్బులు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టుకుంటే సంతానం లేనటువంటి వాళ్ళకి దాన్నే త్రిమూర్తి స్తంభనం అంటారు, దేవతా స్తంభనం అంటారు. అంటే అర్థం ఏమిటి? దేవతలందరూ నిర్ణయించేసి వీడికి పిల్లలు పుట్టకూడదు, వీడు పాపాలు చేశాడు, వీడికి రుణానుబంధం లేదు అని చెప్పినా సరే, దేవతల యొక్క నిర్ణయాన్ని స్తంభింపజేసి అమ్మవారు ఇచ్చారబై సంతానం అంటుంది. అలాగే త్రిమూర్తి స్తంభనం, త్రిమూర్తులే నిర్ణయించేశారు. వీళ్ళకి కొంచెం హైయర్ లెవెల్ దేవుళ్ళు కదా, స్థాయిలు ఉంటాయి కదా, కమిషనర్, డీజీపీ, ఇట్లా పెద్దగా. అలా వీళ్ళు నిర్ణయించినా సరే వీళ్ళ యొక్క నిర్ణయాన్ని కూడా స్తంభింపజేసేసి అమ్మవారు తన కొడుక్కి ఇచ్చారా అని చెప్పుద్ది. కాబట్టి ఇక్కడ ఎవరి పప్పులు ఉడకో. కాబట్టి ఏ గ్రహ అరిష్ట స్థాన గదా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫలా వ్యాప్త్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజాం కరిష్య అని చెప్పేసి మనం పూజ చేసుకున్నప్పుడు ఏ గ్రహాలు చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాల అన్నీ కూడా శుభమైనటువంటి ఏకాదశ స్థానాల్లోకి వచ్చేసి సంతానం కలిగిచ్చేస్తాడు. అంటే గ్రహాలనే డిస్ప్లేస్ చేసేస్తాడు, గ్రహాలనే స్థానభ్రంశం చేసేస్తాడు. ఆ శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది. శివపార్వతులనే రప్పిచ్చేశాడు శ్రీశైలానికి, వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇచ్చేసాడని చెప్పేసి అలిగేసి ఈయన వచ్చి శ్రీశైలంలో కూర్చున్నాడు. వీడేంట్రా బాబు కొడుకు అలిగేసి కూర్చున్నాడని కొడుకుని ఎత్తుక్కుంటూ శివపార్వతులే కైలాసాన్నే వదిలేసి కుమారస్వామి కోసం మనకి శ్రీశైలంలో మనకు దగ్గరగా హైదరాబాద్ దగ్గరకు వచ్చేసాడు. కాబట్టి మనకు అందరికీ అందుబాటులో ఉన్నాడు. అలా సంతానం లేని దంపతులు అందరూ కూడా, ఏ పనికిమాలిన వాళ్ళు అందరూ కూడా, ఏది ఆ కామాఖ్య గుడికి వెళ్ళాలా, కొండ మీద ఇద్దరు రమించాలా, రూములు తీసుకొని, ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు అంతా చెప్పినవి అన్ని కూడా ఎగిరిపోయారు. మేకలను కొయ్యాలా, కోళ్ళను కొయ్యాలా, మందు బాటలు పెట్టాలా, పిచ్చి అశాస్త్రీయమైన అభిజ్ఞామైనటువంటి పనులు అన్ని చెప్పేవారు పూజలు. అలాంటివి ఏమీ కాకుండా శాశ్వతంగా ఎప్పుడు మన వేదము, వేదోక్తం ఇది, పురాణోక్తం ఇది, అందువలన వేదహితమైనటువంటిది ఇది ఒక్కటే అనమాట. ఎప్పుడు సంతానం కావాల్సి వచ్చినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకుంటేనే అవుతుంది. ఇంకా ఏ దేవుడు పూజ చేసినా అవ్వదు. దట్ ఈస్ హిస్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్. చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు.